కురుక్షేత్ర యుద్ధభూమిలో సందేహాలతో నిలిచిన అర్జునుడికి శ్రీకృష్ణుడు జీవితాన్ని మార్చే గొప్ప సత్యాన్ని చెప్పాడు. ఆ సత్యమే భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాసయోగం. అర్జునా, నీ మనసులో ఉన్న సందేహాలను తొలగించటానికి నేను నీకు ఒక గొప్ప జ్ఞానాన్ని చెప్పబోతున్నాను. ఈ దివ్యమైన జ్ఞానాన్ని నేను చాలా కాలం క్రితం సూర్యదేవుడికి చెప్పాను. ఆ జ్ఞానాన్ని రాజఋషులు తరతరాలుగా అనుసరించారు. అప్పుడు అర్జునుడు ఆశ్చర్యపడి అడిగాడు, కృష్ణా, మీరు ఇప్పుడు ఉన్నారు. సూర్యుడు చాలా కాలం క్రితమే ఉన్నాడు. అయితే మీరు అతనికి ఎలా ఈ జ్ఞానం చెప్పారు? శ్రీకృష్ణుడు నవ్వుతూ చెప్పాడు, అర్జునా, నాకు ఎన్నో జన్మలు ఉన్నాయి, నీకు కూడా ఉన్నాయి. కాని నాకు నా అన్ని జన్మలు గుర్తు ఉంటాయి, నీకు మాత్రం గుర్తు ఉండవు. ధర్మాన్ని రక్షించటానికి, మంచివారిని కాపాడటానికి, చెడువారిని నాశనం చేయటానికి నేను ప్రతి యుగంలో అవతారం తీసుకుంటాను. అర్జున, మనిషి తన కర్తవ్యాన్ని తప్పకుండా చెయ్యాలి. కాని ఫలితంపై ఆశ పెట్టుకోకూడదు. జ్ఞానంతో చేసిన కర్మ మనిషిని బంధనాల నుండి విముక్తి చేస్తుంది. అర్జున, నీకొక చిన్న కథ చెప్తాను, విను. ఒక గ్రామంలో ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతనికి చదువు చాలా కష్టమనిపించేది. ఒకరోజు అతను తన గురువును అడిగాడు, గురువుగారు, నేనెంత ప్రయత్నించినా నాకు అర్థం కావడం లేదు. అప్పుడు గురువు ఒక చిన్న దీపం వెలిగించాడు. ఆ గది మొత్తం చీకటిగా ఉంది. దీపం వెలిగించగానే చీకటి వెంటనే పోయింది. అప్పుడు గురువు చెప్పాడు, చీకటి అంటే అజ్ఞానం, దీపం అంటే జ్ఞానం. జ్ఞానం వస్తే అజ్ఞానం వెంటనే పోతుంది. అర్జున, అలాగే జ్ఞానం మన జీవితాన్ని వెలిగిస్తుంది. అప్పుడు అర్జునుడు ధైర్యంగా చెప్పాడు, కృష్ణా, ఇప్పుడు నాకు అర్థమైంది. నేను నా కర్తవ్యాన్ని ధైర్యంగా చేస్తాను. అర్జునుడి సందేహాలు కొంతవరకు తొలగిపోయాయి. కాని ఇంకా ఒక పెద్ద ప్రశ్న మిగిలి ఉంది. కర్మ చెయ్యాలా లేదా సన్యాసం తీసుకోవాలా? ఆ సందేహానికి శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానం ఏమిటి? అదే భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాసయోగం. గీతా జ్ఞానం మీ జీవితాన్ని మార్చగలదు. ఆ దివ్య ప్రయాణంలో మీరు కూడా భాగమవ్వండి. ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.